నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. నంద్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలపై వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిఆర్ఓ పద్మజ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి మీడియా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో, నందికొట్కూరు, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలు, శాంతరాం ఇంజనీరింగ్ కాలేజీలో, నంద్యాల, ఆర్లగడ్డ, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఫార్మసీ కాలేజీలో, డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం అరగంటకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు జారీ చేసిన పాసులు తీసుకుని గంట ముందు రావాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక కౌంటింగ్ హాల్, పార్లమెంట్ సెగ్మెంట్ కు మరొక కౌంటింగ్ హాల్ చొప్పున 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా మరొక కౌంటింగ్ హాల్ ను కూడా సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి హాల్ కు 14 టేబుళ్ల చొప్పున రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74 టేబుళ్లు, పార్లమెంట్ కు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21 టేబుళ్లు, పార్లమెంట్ కు 17 టేబుళ్ల చొప్పున ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ ఫలితాల వెల్లడి జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల పూర్తి అవుతుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ పరిసరాల పరిధిలో ఈ నెల 7వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని, 4 వ్యక్తులకు మించి ఎవరు కూడా గుమికూడరాదని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఏ విధంగా పోలింగ్ జరిగిందో అదే రీతిలో కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలపై వివరించామన్నారు. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులెవరికీ కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతి లేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్ కు వచ్చే సిబ్బంది, మొబైల్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించమన్నారు. ఏజెంట్లు ఒక్కసారి కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించిన తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లడానికి వీలులేదని, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే వాటికి సంబంధించిన మందులు వెంట తెచ్చుకోవాలని, నియోజకవర్గాల నుండి వచ్చే ఏజెంట్లు తప్ప మిగిలిన వారిని ఎవరిని అనుమతించమని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో వాటికి స్పందించరాదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, పోస్టులు పెట్టి ఏదైనా గొడవలకు కారణమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత విజయోత్సవ ర్యాలీలు, క్రాకర్స్, టపాకాయలు కాల్చుటకు అనుమతి లేదన్నారు. టపాసులు మరియు ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడా కూడా నిల్వ ఉంచకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు ఉంటుందన్నారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పార్టీలను, క్యూఆర్టీలను, స్పెషల్ పార్టీ టీంలను ఏర్పాటు చేశామన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద, ప్రధాన పార్టీ అభ్యర్థుల ఇండ్ల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే మార్గాలలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆర్జీఎం, శాంతరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ప్రాంతం మొత్తం కౌంటింగ్ వరకు రెడ్ జోన్ గా ఏర్పాటు చేసి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్య వ్యక్తులెవరూ డ్రోన్లను ఎగరవేరాదని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. కౌంటింగ్ కు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు చెందిన వాహనాలు ఆర్జీఎం హాస్టల్ క్యాంపస్ లో పార్కింగ్ చేసుకోవాలన్నారు. శ్రీశైలం, నంద్యాల, ఆర్లగడ్డ, నందికొట్కూరు నియోజకవర్గాలకు సంబంధించిన వారి వాహనాలు పార్టీల వారీగా కేశవరెడ్డి స్కూల్లో నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. డోన్, బనగానపల్లి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ పార్టీకి చెందిన వాహనాలు బీసీ వెల్ఫేర్ స్కూల్లో, డోన్, బనగానపల్లి నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాహనాలు ఎస్టీ వెల్ఫేర్ స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ వివరించారు. సో మనము నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకొని మనం కౌంటింగ్ రేపు 4వ తేదీన నిర్వహించుకోబోతున్నాం.
దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. సో దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంటు పాణ్యం సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది. రిమైనింగ్ 6 సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఫార్మసీలో ఒకే లొకేషన్స్లో 3 బిల్డింగ్స్లో 6 సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 6 సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో, అంటే మొత్తం 13 హాల్స్లో ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్న 2000 నుంచి అట్లా 3000 దాకా యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకే 3 అంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం, పర్యవేక్షణ చేయటం, అన్ని ఏర్పాట్లని చూసుకోవడం జరుగుతూ ఉంది. మాకు డ్రిల్ కూడా చేయటం జరిగింది. సో ఆ రోజు 3వ తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి, ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకి శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. రెండో వైపు మనకి డోను, పాణ్యం, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది, దాంట్లో టీడీపీకి సంబంధించినవి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్. సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచేస్తారు. దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ, అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ, ఇంకోటి కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు. ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి. ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు. ఒకటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాలా. వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు. ఇది ఇక్కడ బయట పార్కింగ్ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు. తర్వాత ఆర్జిఎం కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని, ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు. కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో మీడియా సిబ్బందికి, కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది. మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్లో ఉంటాయి. సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టి ఆ పర్టికులర్గా ఆర్జిఎం కాలేజీ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరి నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ అయిపోయిన తర్వాత ఆ సిబ్బంది అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తాయి, ఏది హాస్టల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్లోకి. ఇది సిబ్బంది మీడియాకు సంబంధించిన పార్కింగ్ గురించి. ఈ పార్కింగ్ దగ్గరే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా మెయిన్ పొలిటికల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈసీఐ గుర్తించిన మెయిన్ పార్టీ క్యాండిడేట్లే మాత్రం ఇదే హాస్టల్ బిల్డింగ్ దగ్గర మన అధికారుల యొక్క పార్కింగ్ స్థలానికి అలౌ చేయడం జరుగుతుంది. ఇది పార్కింగ్ సంబంధించిన విషయాలు. తనిఖీ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆ సంబంధించిన సిఐ, ఎస్ఐస్ సిబ్బంది ఉంటారు. లోపల కూడా మరోమారు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు. లోపల ఎటువంటి కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరు కూడా కల్పించకూడదు. వాళ్ళకి సంబంధించినంత వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లోపల ఆర్ఓ ఉంటారు, అబ్జర్వర్ ఉంటారు, దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం, ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు, దాన్ని అనుమతించరు.
తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరంగా. ఇది ఒకటి. తర్వాత ఫ్రీక్వెంట్గా బయటికి రావటం అనేది కూడా అలౌ చేయరు ఎవరు కూడా. వాళ్ళకి సంబంధించిన భోజనాలు కానీ టిఫిన్ కానీ అన్నీ కూడా అదే క్యాంపస్లో వాళ్ళు చేసుకున్న తర్వాత తిరిగి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటమే. వన్స్ ఎవరైనా బయటికి వెళ్తే మాత్రం తిరిగి మళ్ళీ లోపలికి అలౌ చేయటం అనేది జరగదు. సో ఇది కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు. మనకు దాని దగ్గర లోపల ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు, నేను ఉంటాను, ఇంకొక ఎస్పీ గారిని కూడా కేటాయించడం జరిగింది. 4 డిఎస్పీస్ ఉంటారు, బయట ఒక 3 డిఎస్పీలు, ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు బయట కౌంటింగ్ సెంటర్ బయట బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఎటువంటి జన సమీకరణ కూడా దరిదాపుల్లోకి ఎవరిని కూడా రానివ్వం. అది టోటల్గా నిషిద్ధ ప్రాంతం. ఆ కౌంటింగ్ సెంటర్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. డ్రోన్స్ కూడా ఎవరు కూడా ట్రై చేయడానికి లేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా సీజ్ చేయటం, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఒకటి. అది కాకుండా ఇటు నందివర్గం దగ్గర కట్ ఆఫ్, మన తర్వాత పాణ్యం సిమెంట్ దగ్గర ఒక కట్ ఆఫ్, ఆ పైనుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడే చెక్ చేయటం, వెనక్కి పంపించడం జరుగుతుంది. దయచేసి అందుకని ఎవరు కూడా రావద్దు, ఒక ఏజెంట్లు క్యాండిడేట్ తప్ప. అట్లనే ఆలగడ్డ, ఇటు నందికొట్కూరు, శ్రీశైలం దీనికి సంబంధించి కూడా నంద్యాల టౌన్ ప్లస్ ఆలగడ్డ దగ్గర ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, వాళ్ళు తనిఖీ చేస్తారు, తగిన చర్యలు తీసుకుంటారు. ఇవి కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి, ఎస్ఐ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్టీస్ ఉన్నాయి, స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. అప్రమత్తంగా ఉంటారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు. రౌండ్ ది క్లాక్ ఈ రోజు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది కాకుండా 75 గ్రామాలని సెన్సిటివ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గ్రామాలలో 1+2 వికెట్స్ వేయడం జరిగింది. నిరంతరం ఆ గ్రామాల్లో వాతావరణాన్ని పర్యవేక్షిస్తూ సమాచారం వాళ్ళ ఇన్స్పెక్టర్కి, డిఎస్పీకి అందజేస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ పెట్రోలింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో 28 వార్డులు సెన్సిటివ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ పికెట్లు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్స్. తర్వాత ఆలగడ్డలో ఒక కంపెనీ బిఎస్ఎఫ్ ఉంది, సుమారుగా 90 మంది వరకు సిబ్బంది ఉంటారు. అందులో ఒక 30 మందిని బనగానపల్లికి కేటాయించడం జరిగింది. అక్కడ 3 టీములుగా ఉండి వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇంకో 3 టీములు 10 చొప్పున ఆలగడ్డ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతారు. వాళ్ళు కాకుండా ఇంకొక 20 మంది దాకా రిజర్వ్లో ఉంటారు, ఎక్కడ ఎమర్జెన్సీ అయితే అక్కడ మీట్ అయ్యేలాగా. ఇది బిఎస్ఎఫ్ యొక్క ఇది కాకుండా ఇంకో కంపెనీ కూడా రాబోతుంది. రాత్రి ఒక 24 మంది స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారు, రిజర్వ్లో ఉంటారు. వాళ్ళు కాకుండా జిల్లా ఆర్మడ్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ కలిపి వాళ్ళు ఒక 70-80 మంది వరకు ఉన్నారు. వాళ్ళు ఒక 3 ఆర్ఐలు, ఆ తర్వాత 4 ఇన్స్పెక్టర్లు కలిపి ప్రత్యేకమైన ఎమర్జెన్సీ టీం కింద కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారు. అన్ని వేళల్లో ఎటువంటి ఇది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. విత్ రైట్ గేర్ ఎక్విప్మెంటు, గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, తర్వాత విత్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అనమాట. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వజ్రా వెహికల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరిని కూడా గీత దాటి వస్తామంటే అలౌ చేసే ప్రసక్తి ఉండదు. సో ఇది కాకుండా పార్టీ కార్యాలయాల దగ్గర, అన్ని పార్టీ కార్యాలయాల దగ్గర పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి, ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి. రెండోది, ఎవరైతే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా పికెట్లు వేయడం జరిగింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి. ఇది ఒకటి. 3rd ఈవినింగ్ నుంచి డ్రై డే ఉంటుంది, మద్యం అమ్మటం అనేది కూడా నిషేధం ఉంది. ఈ ఫైర్ క్రాకర్ సంబంధించి ఆల్రెడీ మనం టౌన్లో కేసులు పెట్టి ఉన్నాము. అన్ని డీలర్స్ అందరినీ కూడా నోటీసు సర్వ్ చేయడం జరిగింది. తర్వాత మేజర్ సేల్ డిపోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. టోటల్గా అది క్లోజ్ చేయించడం జరిగింది. ఎవరైనా బహిరంగంగా ఆ రోజు క్రాకర్స్ కింద కాల్స్తే మాత్రం కోడ్ వైలేషన్ కింద వస్తారు. డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, తర్వాత ఎవరు కూడా 72 అవర్స్ వరకు 3 days వరకు ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు ఇవన్నీ తీయటానికి లేదు. 144 అమల్లో ఉంది కాబట్టి
తర్వాత గైడ్ లైన్స్ పైనుంచి ఎలా ఉంటాయో ఈసీఐ ప్రకారంగా అప్పుడు కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్వతంత్రంగా జన సమీకరణ చేయటం కానీ ఈ విజయోత్సవాలు చేయటం కానీ ఎవరు చేయటానికి వీల్లేదు. మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకున్నాం మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో. అదేవిధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలనేది మేము కలెక్టర్ గారు మేము ఆశిస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు సహకారం మా వైపు నుంచి అన్ని విధాలుగా ఉంటుంది. ఎవరు ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే దీనికి సంబంధించి కలెక్టర్ గారినన్నా అడగొచ్చు, మమ్మల్ని అడగొచ్చు. ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం, విజయనగర్ కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయం, రోజాకుంట వీధిలో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఘనంగా జయంతి వేడుకలను భక్తాదులు నిర్వహించారు. వివిధ ఆలయాల్లో ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ, విచ్చేసిన భక్తాదులకు అన్నదాన వితరణ, అలాగే సాయంత్రం స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోదా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడ బడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర
परिलङ्घन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कम्पन बडवाकृत बडवाकृत बडवानलकृत बहुभस्मार्चन जय केतन जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघनने हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कम्पन बडवाकृत बडवाकृत बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कम्पन बडवाकृत बडवाकृत बडबाणलकृत बहुभस्मार्चन సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరింది. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికలను వివిధ దశల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ విడతగా మే నెల 18వ తేదీ చేపట్టారు. వేరే రాష్ట్రాల్లో చివరి దశ పోలింగ్ శనివారం 6 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ను సర్వే సంస్థలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కానున్న పరిస్థితుల్లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. దేశవ్యాప్తంగా చివరి దశ పోలింగ్ నేటితో ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల బరిలో ప్రధానంగా ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ కు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో ఏ స్థానాల్లో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఒగ్గుతారు అన్న ఉత్కంఠ నెలకొన్నది. పోటీ చేసిన అభ్యర్థుల విజయావకాశాలను లెక్కించుకొని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. కొన్ని స్థానాల్లో ఎన్నికల రోజే ఎగ్జిట్ పోల్స్ చేయించి వారి రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాల కన్నా అధిక సీట్లను సాధిస్తామని వెల్లడించడం జరిగింది. పక్క ఎగ్జిట్ పోల్ రిపోర్టులతోనే ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని సమాచారం. ఇదిలా ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో అన్ని పటిష్టమైన చర్యలను చేపట్టడం జరిగింది. ప్రజల్లో, రాజకీయ నాయకులకు, ఏజెంట్లకు కౌంటింగ్ విధి విధానాలపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఎన్నికల కౌంటింగ్ లో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగానే 2 సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులతో, సిబ్బందితో నిర్వహించారు. కేవలం 2 రోజుల వ్యవధిలో ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులలో, రాజకీయ నాయకులలో, పార్టీ కార్యకర్తలలో, ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల నియమావళి ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్టులు వెల్లడించేందుకు అనుమతి లేదు. కాబట్టి దేశంలో చివరి దశ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్టులకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేపట్టేందుకు సిద్ధం చేసిన ఏర్పాట్లను శనివారం డిఆర్ఓ పద్మజ పరిశీలించారు. అలాగే మీడియా సెంటర్ ను, ఇతర సౌకర్యాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఎన్నికల ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడించనున్న నేపథ్యంలో డిస్ప్లేయింగ్ సిస్టమ్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లను చేపట్టామని, కౌంటింగ్ సజావుగా, ప్రశాంతంగా చేపట్టేందుకు సహకరించాలని ఏజెంట్లను, రాజకీయ పార్టీల నాయకులను, ప్రజలను కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. నంద్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలపై వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిఆర్ఓ పద్మజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.